సో హాయ్ వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు ఏంటంటే ప్రజెంట్ బొక్క ఏంటంటే ఒక చిన్న కేబుల్ మర్చిపోయినందుకు 10 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న కేబుల్ కోసము ఇప్పుడు 10 కిలోమీటర్స్ అనేది అయితే ట్రావెల్ చేసి పోవాలి మనం. జస్ట్ నిన్న రైడ్ జరిగింది, వాడు ముందు బండి వస్తుంటే కూడా చూస్తలేడు అసలుకి. నాదే రోడ్ అన్నట్టు పోతున్నాడు. మరి నిజంగా కొంతమందిని చూస్తుంటే గుంజ ఒకటి కొట్టబోయేది బండ ఆపి. మరి సోది మొగం వాళ్ళు ఉంటారు అంతా. వీడు పక్క స్కూల్ బస్సు ఇది ఇది సోది మొగం. సో ప్రజెంట్ అయితే ఒక చిన్న మిస్టేక్ అంటే మర్చిపోవడం వల్ల నేను ఒక 10 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి జస్ట్ ఒక కేబుల్ పోయి తెచ్చుకోవాలి. యాక్చువల్లీ నా ఐఫోన్ ఛార్జర్ ఏంటంటే నైట్ వచ్చేటప్పుడు ఛార్జింగ్ లేదని చెప్పేసి ఫోన్ అనేది బైక్కి ఛార్జ్ చేసినాను. సో ఆ కేబుల్ అది హ్యాండిల్ లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి తీసి మా ఫ్రెండ్కి ఇస్తే బ్యాగ్లో పెట్టంటే దాన్ని తీసుకుపోయేసి జోబులో పెట్టుకుండు. నైట్ ఇంటికి వెళ్ళినాక అప్పుడు ఫోన్ చేసి చెప్తాడు, అరే నీ కేబుల్ నా దగ్గర ఉండిపోయింది అని చెప్పేసి. ఇప్పుడు దానికోసం అనేది అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ ఇల్లు వచ్చేసి కౌకూర్. సో కౌకూర్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను మళ్ళీ. సో కౌకూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. నాకు ఇక్కడ నుంచి నాకు దగ్గర ఒక 10 కిలోమీటర్స్. సో జస్ట్ కేబుల్ కోసం 10 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. అది మిస్టేక్ వల్ల. సో అదే ఇంకా నా కంటెంట్ అదే ఇంకా. సో యూట్యూబర్కి ఏంది చిన్నదైనా కూడా ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేయాలి అనుకుంటే చిన్నదైనా పెద్దదైనా కంటెంటే ఇంకా. సో అందుకోసమే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా ఏదో ఒక వీడియో వచ్చేసిద్ది, చేసేది ఏం లేక. సో వీడియో పెట్టేసుకొని వెళ్తున్నాను ఇంకా. చేసేది ఏం లేదు, కంపల్సరీ అది కావాలి. ఇప్పుడు వీడియోస్ ఎడిట్ చేయాలంటే కూడా అది కావాల్సిందే కంపల్సరీ. అలాగే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ ఒక లాగ్ అయితే నేను షూట్ చేసినాను ఛార్జింగ్ ఉన్న దాంట్లో. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక 22% ఏమో ఉంది ఛార్జింగ్. సో ఆ దాంట్లో అయితే నేను షూట్ అయితే చేయలేను టోటల్గా. సో అందుకోసమే నేను మళ్ళీ ఒక వీడియో పెట్టేసుకొని నేను యాక్చువల్లీ ఏంటంటే నేను డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫోన్ నుంచి ల్యాప్టాప్కి. సో అందుకోసం అని చెప్పేసి సో నైట్ వచ్చేటప్పుడు కూడా పెట్రోల్ లేకుండే. సో ఇప్పుడు జస్ట్ నార్మల్ పెట్రోల్ కొంచెం పోయించుకున్నాను అంతే. సో అది నాకు చాలా రోజులు వస్తుంది. మైలేజ్ పరంగా అయితే బండి తోపు వచ్చింది నాకు. నైట్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ హైవే మీదకి వచ్చేసరికి అయితే 30 పాయింట్ ఎంతో ఇచ్చింది. సో కొంచెం చూపిస్తాను మీకు అది కూడా. సో పర్వాలేదు, విదిన్ సిటీ అయితే నాకు అరౌండ్ 24 ఏమో వస్తుంది. హైవే అయితే 30 వచ్చింది. లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు 28 ఏమో అరౌండ్ అప్పుడు వచ్చింది, అప్పుడు చెక్ చేసినప్పుడు. ఇప్పుడైతే ఇంకా పెరిగింది, నాట్ బ్యాడ్. అనేది అయితే నాకు తెలిసినంత వరకు ఈ వెహికల్ అనేది ఇవ్వడం చాలా అంటే రీజనబుల్ అనిపించింది. సో నీకు ఇంత పర్ఫార్మెన్స్ అంత ఉన్నందుకు నీకు ఇంత ఇస్తుందంటే నాకు తెలిసినంతవరకు చాలా ఎక్కువ అండ్ రీజనబుల్ అది. లెట్స్ సీ. సో ఇక్కడ నుంచి మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ రావాలంటే మాత్రం ఇక్కడ చిరాకు వస్తుంటుంది. మార్నింగ్ అనే కాదు,
మార్నింగ్ ఇన్ ద సెన్స్ ఎర్లీ మార్నింగ్ అయితే నీకు ఇది తక్కువ ఉంటుంది, కానీ లేకపోతే ఏంటంటే ఇంకా ఫుల్ పగిలిపోతుంది లోతుకుంటా ఇది ఏరియా వచ్చేసి. సో లైక్ ఏంటంటే నీకు ఇక్కడ నుంచి హైవేస్కి కనెక్ట్ అవుతుంది, నీకు షామీర్పేట అంతా వెళ్తుంది ఇదే రూటు. సో మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో అందుకోసము ఇంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, చాలా చాలా ట్రాఫిక్ అసలుకి. అండ్ రీసెంట్లీ రాష్ట్రపతి, ఆమె పేరు నాకు అంత ఐడియా లేదు, సో ఆమె కూడా వచ్చింది. సో అది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ట్రాఫిక్స్కి. సో కానీ నాకు నిన్న చూసిన దానికైతే, నిన్న డ్రైవ్ చేసిన దానికి అంత లాంగ్ డ్రైవ్ చేసినందుకు బాగా పెయిన్స్ వచ్చినాయి. ఏళ్ళు అయితే లిటరల్ ఇప్పుడు మళ్ళీ బండి నడపాలంటే అమ్మ అనిపిస్తుంది, కానీ చేసేది ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. కేబుల్ కావాలి, వీడియోస్ కావాలి, ఎడిటింగ్ కావాలి అంటే, బికాస్ నాకు లీవ్ ఉన్న రోజే నేనైతే ఎడిటింగ్ చేయాలనుకుంటాను. సో అందుకోసమని, సో లీవ్ లేని రోజు నేను ఎడిటింగ్ చెయ్యాలి అంటే మాత్రం టాస్కే అది, నాకు కుదరదు అది యాక్చువల్లీ. ఎందుకంటే నేను నైట్ వచ్చేసరికి నేను అరౌండ్ 6:30-7 అవుతుంటుంది. ఆ టైంకి మా మమ్మీ ఏంటంటే ఈ ల్యాప్టాప్ ఇవ్వదు, మమ్మీ వర్క్ మమ్మీకి ఉంటుంది, మా మమ్మీ వర్క్ మమ్మీ చేసుకుంటూ ఉంటుంది. నేనేమో ఇది అడిగితే అస్సలు ఇవ్వదు. సో నేను నార్మల్ లీవ్లో ఉన్నప్పుడే ఇంకా నేను చేసుకోవాల్సి వస్తుంది డేలో కూర్చొని. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆ కేబుల్ కోసం వెళ్తున్నాం. లైక్ యాక్చువల్లీ వేరే వీడియోస్ అన్నీ ట్యాబ్లో ఉన్నాయి, బట్ వేరే వీడియోస్ అన్నీ ట్యాబ్లో ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఒక్క వీడియో యాక్చువల్లీ అది అంత అవసరమా అంటే అవసరమా అని చెప్పలేను, అవసరం లేదని కూడా చెప్పలేను. సో అదేంటంటే ఆల్మోస్ట్ 40 minutes ఫుటేజ్ అది. ఆ 40 minutes ఫుటేజ్ కోసం నేను ఇప్పుడు ఇంత రిస్క్ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అండ్ ఆ 40 minutes ఫుటేజ్లో కూడా మైక్ అయితే మైక్ సౌండ్ రికార్డ్ కాలేదు. నేను మాట్లాడింది, నేను అంతసేపు అంత సోది మాట్లాడినా, కానీ అదంతా రికార్డ్ కూడా కాలేదు. సో అది మళ్ళీ మొత్తం నేను చెక్ చేసుకొని ఎందుకు ఎక్కడ ఏ దాని గురించి మాట్లాడినా అని అన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ కూర్చొని అది ఎడిట్ చేయాలి. సో పెద్ద ప్రాసెస్ అది. సో ఆ గ్యాప్లో ఈ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అన్నట్టుగా రీజన్ మీద నేను ఇప్పుడు ఇక్కడ కోసం అయితే వెళ్తున్నా. సో యాక్చువల్లీ క్లచ్ ప్రాబ్లం కొంచెం ఉంది బండి ఏంటంటే క్లచ్ పట్టుకున్న రన్నింగ్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆఫ్ అవుతుంది, అది కరెక్ట్గా ఉంటే లేదు. అది ఎందుకని అర్థం కావట్లేదు, కానీ చూడాలి. సో లెట్స్ సీ ఏమవుతుందా. సో ఖాళీ ఉన్న దగ్గర నేను స్పీడ్గా కొట్టేస్తాను, ఎందుకంటే నాకు కూడా ఎక్కువసేపు డ్రైవ్ చేయాలంటే చిరాకు. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్లలో ట్రాఫిక్లో దగ్గరనే కొంచెం హై స్పీడ్ వెళ్ళిపోయి తీసేసుకుంటే మనం కూడా కొంచెం సేఫ్, లేకపోతే మాత్రం కూడా ఎవరుద్ది. ఇక్కడ ఇది ప్రాబ్లం ఏంటంటే మెయిన్ దీని గురించి, ఇక్కడ సిగ్నల్ ఒకటే ఉండదు, ఏముండదు. అక్కడ నుంచి ఇక్కడికి వెహికల్స్ రావడము చేయడము
ప్రాబ్లమాటిక్. కానీ నైట్ అయితే హైవే మీద అయితే పిచ్చి అసలుకి నమ్మరు. అరౌండ్ నేను హైయెస్ట్ స్పీడ్ వెళ్ళింది అయితే 106. లిటరలీ ఆ హ్యాపీనెస్ చూడాలి. వీడియో తీయలేదు కానీ హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. లైక్ 106 హైయెస్ట్ స్పీడ్ ఈ బండి మీద నేను కొట్టింది. సో నార్మల్గా అయితే ఇది 150+ ఏమో వెళ్తుంది హై స్పీడ్ అని అయితే నేను చూసినాను. సార్ మరో పోలీస్ ఆఫీసర్ ఉంటే కానీ హెల్మెట్ లేదు సార్కి. రూల్స్ మనం మాట్లాడాలంటే మన రూల్స్ మాట్లాడతాడు ఆయన. ఎందుకు మనకి మన వీడియో మనది, వాళ్ళ పని వాళ్ళది. పోనీయండి అన్న, పోనీయండి, జర సైడ్ ఇవ్వండి. పోనీయరు, ఆవదొక్కుతారు. వాడు యూటర్న్ తీసుకోవడానికి ఎంత దూరం వచ్చాడు. అదే అక్కడనే తీసుకోవచ్చుగా. నాకు మళ్ళీ అదో బొక్క. రాంగ్ రూట్లో అట్లా వచ్చేటోళ్ళని ఓవర్టేక్ చేసేటోళ్ళని ఏం చేయాలో అసలు నాకు అర్థం కాదు. ఎంత చెప్పినా ఏం చేసినా అదే ఉంటుంది. మెంటల్ నా కొడుకులు ఉంటారు అంతా. అక్కడ అంత రాంగ్ రూట్ అసలు. అక్కడ రాంగ్ రూట్. అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎట్లా రావాలి? ఆడ సడన్గా వస్తే ఇక్కడ గుద్దితే మళ్ళీ గుద్దిన ఉందే తప్ప అంటారు. మళ్ళీ నువ్వు పోవడమే రాంగ్ రూట్ రా అంటే మళ్ళీ దాంట్లో ఇతంతో వాదం ఎక్కువ ఉంటుంది. మీరు వచ్చిందే తప్పు రూటు, ఏం కరెక్టే వచ్చినాము అనుకుంటా. నువ్వు వచ్చిందే తప్పురా బాబు అంటే అయినారు మళ్ళీ ఒక్కొక్కరు. సో నాకు ఒకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండికేటర్ వేస్తున్నా. నేను ఇండికేటర్ వేసింది మర్చిపోతున్నాను. సో దాని గురించి ఏదైనా చెయ్యాలి. ఇండికేటర్ వేసి మర్చిపోతున్నాను. ఎందుకంటే నాకు యాక్టివ్ అలవాటు అయిపోయినప్పటి నుంచి ఏంటంటే సౌండ్ వస్తుంటుంది కాబట్టి ఆ సౌండ్కి నేను మళ్ళీ ఆఫ్ చేస్తాను. కానీ ఇది సౌండ్ వస్తలేదు కదా, సో మర్చిపోతున్నాను. ఇండికేటర్ వేసింది అనేది మర్చిపోతున్నా. సో అట్లనే ఉంటుంది అది. మేబీ దీనికి సౌండ్ ఏమైనా పెట్టించడానికి వస్తే సో విల్ ట్రై పెట్టేయడానికి మ్యాక్సిమం. సిగ్నల్ పడ్డది, చాలాసేపే పడుతుంది ఇక్కడ. సో మనం సైడ్కి వెళ్ళి మెల్లగా అట్లా 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 వెళ్ళిపోదాం. రాంగ్ రూట్ కానీ అక్కడ నుంచి వెహికల్స్ ఏం రావట్లేదు కాబట్టి మనం మెల్లగా అట్లా వెళ్ళిపోయి అప్పుడప్పుడు కలిసిపోదాం. మా చెత్తడి బండి పక్కకు ఆగాల్సి వస్తుంది ఇప్పుడు. ఇంకేం చేయలేము. చెత్త బండి పక్కకు ఆగాల్సి వస్తుంది. చంపుతుంది వాసన. సో ఇట్లా బండి ఉంటే ఇట్లా వెళ్ళచ్చు. ఒక్కొక్కడు అంటాడు ఎవడైతే బ్రో నువ్వు బండి ఎందుకు బ్రో ఇన్ని లక్షలు పెట్టి అని. వాళ్ళకి చెప్పండి, ఇది బండి ఉంటే ఇట్లా సందులోకి వెళ్ళి చంపుకొని పోవచ్చు. లేకపోతే అంతే, ఇంకా వేస్ట్ అది. బండి ఉన్నా కూడా లేకపోయినా కూడా. కారు పట్టుకొని ఏం చేసుకోవడానికి సందులలో తిరగడానికి కూడా రావాలి. సో సందులో తిరగడానికి కోసం అట్లా బండి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక నాకు తెలిసి 5 minutes ఉంటుంది వాళ్ళ ఇంటికి పోవడానికి. సో వెళ్ళి అది తీసుకొని మళ్ళీ రిటర్న్ వరకు నా ఛార్జింగ్ అయిద్దో లేదో తెలీదు. ఆల్రెడీ లో పవర్ మోడ్ వచ్చేసింది. లో పవర్ మోడ్ ఇన్ ద సెన్స్ మేబీ 20% అయిపోతే వస్తుంది అనుకుంటా. ఎక్కువసార్లు రాలేదు ఫోన్ అన్నప్పటి నుంచి. సో అంత ఐడియా లేదు దాని గురించి. వచ్చి చలాన్ పడకుండా ఉంటుందని చెప్పి ఆగాల్సి వస్తుంది. పోలీస్ అయినా ఉన్నాడు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో 5 రాంగ్ రూట్లోకి వెళ్ళి కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. మన ఇండియన్స్ మైండ్ సెట్. ఇంతసేపు నేనే మాట్లాడినా రాంగ్ రూట్ అని, మళ్ళీ ఇప్పుడు నేనే రాంగ్ రూట్లో పోతాను. దట్స్ ఇట్. ఇంకేం చేయలేము. కొన్నిసార్లు ఓపిక లేనప్పుడు కొడతారు. కొంతమంది ఓపిక ఉన్నా కూడా
కరెక్ట్ రూట్లో పోనంటారు. అన్న పోనీ అన్న కార్ది. సో కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు, కొంచెం మంచిగా చెప్తారు, కానీ కొంతమంది ఉంటారు, దాన్ని ఏమంటారు నాకు అర్థం కాదు, కానీ ఘోరంగా ఉంటుంది. అబ్బా, ఇట్లాంటివి చూసినప్పుడే ఆఫ్ రోడింగ్ బాగా అనిపిస్తుంది, కానీ భయం అయితే ఉండదు. ఏ పాట మళ్ళీ ఏడుసి వస్తుందా అని రాత్రి వచ్చినాయి, ఇప్పుడు సెట్ చేసిన కొంచెం నేను యాక్చువల్లీ. సో ఆర్మీ భయ్య మొత్తం రైడింగ్ ఎన్ఎస్ బైక్. యాక్చువల్లీ ఎన్ఎస్ కూడా బాగుంటుంది అంటే నేను విన్నంతవరకు, బట్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ అది అందరు హ్యాండిల్ చెయ్యలేరు అని కూడా కొంతమంది చెప్పారు. అంటే లైక్ హెవీగా అటు ఇటు కొట్టేసి కంట్రోల్ ఉండకుండా మిస్ అయిందంటే మాత్రం ఏ బండి అయినా సరే, చిన్న బండి అయినా పెద్ద బండి అయినా రిస్కే అది. సో చూడాలి ఇంకా. అందుకే మనకి ప్రజెంట్ నా లిస్ట్లో అయితే ఆ బండి లేదు. యాక్చువల్లీ నా లిస్ట్లో ఉన్నాయి వేరే. నా లిస్ట్లో ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటర్ ఒకటి ఉంది, అండ్ R15 ఒకటి ఉంది ప్రజెంట్, అండ్ మై ఫేవరెట్ BMW 1300 GS 1350 అనుకుంటా, 1300 1350 అంటే నాకు కూడా కరెక్ట్గా గుర్తొస్తలేదు పేరు. బట్ అది కొనడం అనేది ఒక డ్రీమ్ నాది, కానీ కంపల్సరీ ఏదో ఒక రోజు అది కొంటాం, అదైతే ఫర్ షూర్. ఈ సందులో ఇంత పెద్ద బస్సు వచ్చింది అన్న, నువ్వు పోతావు అన్న ఈ సందులో, ఎందుకన్నా మమ్మల్ని చంపుతారు. వానికి కాల్ చేసి కేబుల్ తీసుకున్నాక మళ్ళీ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అబ్బా రైట్, మళ్ళా మండేనా ఏమల్లా నీ ఆఫీస్లో కలుద్దామంటావా? ఈ ఆఫీస్లో ఉంటుందేమో ఇక పంచాయతీ వేరుంటుందేమో. రైట్ మళ్ళా సో అది వైర్ అయితే కేబుల్ అయితే తీసేసుకున్నాము, జోబ్లో కూడా పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రిటర్న్ జస్ట్ ఒక కేబుల్ కోసం దూరం వచ్చింది, జస్ట్ ఒక 5 minutes అలా ఆల్రెడీ కేబుల్ తీసుకొని చలో. చెప్పులు వేసుకుంటే కరెక్ట్ గేర్ వేయడానికి రావట్లేదు, ఇంట్లో గేర్ వేస్తున్నానా తీస్తున్నానా నాకే అర్థం కావట్లేదు. సో గేర్ వేసి తీయడంలోనే అంతా ఉంది. సో ఇది ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. పెద్ద బండ్లు అంటాం, కానీ పెద్ద బండ్లు తీసే దాంట్లోనే అస్సలైన జిమ్మిక్ అనేది ఉంటుంది. అది తీసి నువ్వు నడిపించి మెయింటెనెన్స్ చేసే దాంట్లోనే అసలైన దూల తీరుద్ది. నా ఇటు వాళ్ళన్నా నువ్వు ఇండికేటర్ లేదు. సో అది ఈరోజు లాగైతే. సో ఇది ఇంకొకటి మార్నింగ్ చేస్తున్న వీడియో, మ్యాక్స్ ఈ 1-2 daysలో అప్లోడ్ అయిపోతుంది.
నెక్స్ట్ భద్రాచలం వీడియో అయితే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది నేను మళ్ళీ మొత్తం క్లియర్గా రివ్యూ చేసుకొని చెక్ చేసుకొని సో వాట్ ఈజ్ వాట్ అని చెక్ చేసుకొని నేను అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంది నాకు. సో అప్పటిదాకా ఈ 2 వీడియోస్ అయితే ప్రజెంట్ అప్లోడ్ చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ చూడాలి. ఇక లోపల మాస్క్ పెట్టుకున్నా, ఆ మాస్క్ పుచ్చిపోయింది, దానివల్ల కెమెరా కూడా స్లిప్ అవుతుంది. సో ఈ గలీలో చాలా మాటలకు చాలా 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 స్పీడ్ బ్రేకర్లు, ఆర్మీ ఏరియా యాక్చువల్ ఇదంతా. సో అందుకోసమే అంత ఇది. నైట్ పూట ఈ రోడ్ కూడా చాలా 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 ఎవరు ఉండరు, ఆర్మీ ఏరియా కాబట్టి ఎవరు కనిపించారు అసలుకి మనుషులు చెప్పాలంటే. నా పోనీ అన్న నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు, కారు వాళ్ళు కావాలని చెప్పేసి మొత్తం వెహికల్ అంతా స్లో చేస్తారా లేదంటే ఏందో నాకు అర్థం కాదు. కావాలని చెప్పేసి మొత్తం స్లో చేసి ఆపేస్తారు మనుషులను, ఎవరిని పోనీయకుండా, వాళ్ళు పోరు నా వేరే వాళ్ళని కూడా పోనీయకుండా. లెఫ్ట్ పోవాలి, లెఫ్ట్ పోవడానికి దారి 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 తెచ్చి ఆఫ్ రోడింగ్ కాబట్టి మనం ఏ సందులోకి వెళ్ళి దూరదొబ్బడే. సో ఈ రోజుతో అయితే బ్లాగ్ ఇదే. నాకు ఇంకా మాట్లాడాలని కూడా ఓపిక లేదు. ఇంకా అంతే, ఈ రోజుతో అయితే ఈ బ్లాగ్. మళ్ళీ ఒక 2 days ఈరోజు రేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మండే నుంచి కార్పొరేట్ కూలీగా, కార్పొరేట్ కూలీ సేమ్ అదే పని, అదే వర్క్, అదే మార్నింగ్ 9 to 6 జాబ్. సో అంతే, ఈ రోజుతోటి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. ఇంక ఇక్కడతోటి నేను, నాకు ఓపిక లేదు ఇంకా బ్లాగ్ తీసి మాట్లాడేది. చూద్దాం, ఇంకెక్కడైనా తీయాలనిపిస్తే తీస్తా, లేదంటే లేదు. మాట్లాడాలైతే ఓపిక అస్సలు రావట్లేదు. సో ప్రాపర్ వాస్ తర్వాత మన బండి లుక్ ఇది. వాషింగ్ అయిపోయినాక ఇక్కడ ఈ పార్ట్లో కనిపిస్తుంది మొత్తం ఆయిల్, ఎంత గ్రీస్, డస్ట్ అంతా ఏదైతే చైన్స్ పాకెట్ నుంచి మొత్తం బయటికి రావడం ఇట్లా. ఇది ఇంకా క్లీన్ చేయలేదు. సో ఇది ఒక్కటి పెండింగ్ ఉంది, ఇదంతా క్లీన్ అయిపోయింది. సో ఇది